కేసులు నోటీసులతో పోలీసులు వెంటాడుతుంటే రివర్స్లో ఖాకీలకే సవాల్ విసిరారు మాజీ మంత్రి కాకాణి. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నెల్లూరుకి ఎప్పుడు వెళ్ళబోతున్నారో దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసులో విచారించేందుకు 4-5 రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నా కాకాణి అందుబాటులో లేరు. అయితే తాను ఏ అజ్ఞాతంలోనూ లేనంటున్నారు. ఇంట్లోనే ఉన్నానంటూ టీవీ9 కి చెప్పుకొచ్చారు. శనివారం బయలుదేరి హైదరాబాద్ వచ్చా. ఆదివారం ఉగాది పండుగ, కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో నాకు సొంత ఇల్లు ఉంది. హైదరాబాద్ లో ఉండేటప్పుడు హైదరాబాద్ సాయంకాలం 7 గంటలకు మీడియాని తీసుకెళ్లి ఇచ్చారు పోలీసు. ఎప్పుడు ఉండదు ఆ పరిస్థితి. గోవర్ధన్ రెడ్డి గారు లేరు, వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఉన్నా, ఇది నా ఇల్లే, ఇంట్లోనే ఉన్నా. బెయిల్ రాకుండా చెయ్యాలనే కుట్రలో భాగంగానే తనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారనేది కాకాణి ఆరోపణ. ముద్దాయిలతో తాను మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ కూడా చేశారు. నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా, పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్నా. నా పాత్ర ఉన్నట్టుగా. పాత్ర అంటే ఏంటి? నేను ఆ ముద్దాయిలతో మాట్లాడినట్టుగా కానీ, వాళ్ళు ఆ ముద్దాయిలు నాతో ఫోన్లో మాట్లాడినట్టుగా కానీ, లేదు మాకు సంబంధించి వాళ్ళు ఏదన్నా లావాదేవీలు నడిపినట్టుగా కానీ ఏదన్నా ఒక్క ఆధారం మీరు కనిపెట్టగలిగితే అప్పుడు మీరు చెప్పినటువంటి దానికి అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఇది తప్పు చేసినటువంటి వాడు భయపడాలి. తప్పులో ఇరికించాలని మీరు చూసేటప్పుడు దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ కక్షలో భాగంగానే తనపై కేసులు పెడుతున్నారనేది కాకాణి ఆరోపణ. అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏదో ఒక విధంగా రిమాండ్కి పంపించాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కేసు, వాటికి భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు కాకపోతే ఇంకో కేసు రెడీ చేస్తారు, ఇంకో కేసు కాకపోతే ఇంకో కేసు రెడీ చేస్తారు. చెప్తున్నారు బాహాటంగా 8 కేసులు మేము రెడీ చేస్తున్నామని చెప్పినాం. అందుకని కేసులు ప్రభుత్వం రెడీ చేయాలా, కుట్రలో ఇరికించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు వాటికి భయపడి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉంది. ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడిని ఒక టార్గెట్ చేసుకోవడం జరిగింది. నెల్లూరులో లేని సమయం చూసి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పైగా నోటీసుకు విచారణ సమయానికి మధ్య 24 గంటల సమయం కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఈ బుధవారం కుటుంబానికి సంబంధించిన ఓ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ తర్వాత పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా, భయపడే ప్రసక్తే లేదంటున్నారు మాజీ మంత్రి కాకాణి.